ఛీ, నేను చస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానేను. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనండి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ బావనే చేసుకోండి, ఎవరన్నా కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడనుమా? మచ్చానా? అదే మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాతయ్య ఏమో చనిపోయాడంటున్నాడు, కానీ నా మనసు చెప్తోంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావెవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయిరా డింబక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజమండి, మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా. శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేశారు. ఏంటి నువ్వు అనేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది, కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్లాలే. మీకు అవసరం లేదు మేడం, వినోద్కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి. అయినా ఏం సుఖం, మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఆ వివేక్ గాడేమో వాడే వినోద్ అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడు నా పెళ్ళాం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రోని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్యే కాదు. నీ భార్యని నిన్ను కలుపుతాను, నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? మా ఆవిడ మీద ఒట్టు. పోను పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి. ఓకే మేడం, పదండ్రా. పోదాంరా. అత్తయ్య, ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే కాని నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య, అటు చూడండి. ఆయన పారిపోతున్నా చూడండి. ఏమండి, ఆగండి. అమ్మని, ఒరేయ్ ఒరేయ్ వినోదు, అయ్యో బాబు, ఆ పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి. వెళ్ళండి, వాడిని పట్టుకోండి బాబు, నీకు దండ పెడతాను. బాబు నువ్వు కూడా వెళ్ళండి. పదండ్రా. అత్తయ్య, ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు.
ప్రశాంతంగా ఉంది కదా. ఇదిగోనమ్మా మీ ఓడు, ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిటా నాయనా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది అన్నట్టు. ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే. అయ్యో ముక్కు తొక్కకండి. తాతయ్య తాతయ్య తాతయ్య. ఎవరు? పావనా, నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య, వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. వారిని ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తానే, పో అవతలికి. పాపం తాతయ్య. నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద, పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా? తప్పకుండా. వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నాం.
పావని, అమ్మా పావని, అదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి, బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయాలరా దేవుడా? బ్రహ్మ రాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, బావా బావా బావా? అవును బావా. నేను మీ బావనేంటండి? తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు, నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరి దేవి గారు మా అమ్మ? అవును, నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారు అనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదం? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య, అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరి దేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు, కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు. ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజు అండి. నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏమిటి మావయ్య ఇది? మీరు పావని వీడితో వచ్చారు. అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా.
చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. బాబు ఆ, ఆశ్చర్యంగా ఉంది. కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు. బాబా వివేక్, నా ఇద్దరు బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నావని నిందించాను. నన్ను క్షమించమ్మా. నా బిడ్డల్ని నా వద్దకు చేర్చు. అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతను అతనా? కాళీబాబు, మనకి దూరపు బంధువు. ఇంకో కార్డు ఉండాలి. శాంతి. ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లో ఉన్నారా? ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్ళే అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య, అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది, ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించింది అన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, నీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరే దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పదకావేరి, ఎరా వెళ్ళిపోదామనే కోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో అప్పగించొస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ అక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. పారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అచ్చుడు. హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు రండి. అరే, మీ దుమ్ముతో తాగండి రా. రండి. ఎరా అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో, నేనే. అన్న, నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా?
పారిపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతుకి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతు బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా. ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బొడ్డు. నువ్వు రావు గోపాలరావు తక్కువను సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కేసులు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా? వదలవే. అబ్బో, చెయ్యి. పనిలో ఉన్నా కదా, చెప్పా కదా నిన్ను. చెయ్యి విశ్వాసఘాతకురాలా. ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బ బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూస్తావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డు వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా మాదో చిన్న మనవి. ఏట్రది? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావుడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు, నీకు మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లంచం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అల్లజోడు పూల సొక్క మేసం అవసరమట్రా. బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలని చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు.